బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రామచంద్రపురంలోని ద్రాక్షారామ మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 43 దుకాణాలు ఒక్కసారిగా ఖాళీ బూడిదలైపోయి ఈ 7 కిరాణా షాపులతో పాటు కూరగాయల షాపులు మొత్తంగా మాంసం దుకాణాలు ఇవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయి కలకలలాడే మార్కెట్ బూడిద పాలు కావడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ నష్టపోయిన వారందరినీ మేము ఆదుకుంటాము అంటూ మంత్రి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన నష్టపరిహారం అంచనా వేసేందుకు కమిటీ వేశారు మంత్రి సుభాష్. ప్రమాదానికి కారణాలపైన వెంటనే దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలను జారీ చేశారు. పోలీసులని ఆదేశించారు మంత్రి సుభాష్. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. చూడండి, సుమారుగా 43 షాపులు అంటే ఎంతగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవాలి. ఎంతోమంది వ్యాపారం చేసుకునే ఆ మార్కెట్ యార్డ్లోనే మరి ఈ ఘటన చోటు చేసుకుందా. భారీగా మంటలు ఎగిసి పడుతున్న ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ ఆ ఘటనా స్థలానికి సంబంధించిన ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్లో మనం చూడొచ్చు 43 షాపులు మార్కెట్ యార్డ్ మరి మార్కెట్ ఏరియాలో ఉన్న 43 షాపులు దగ్ధమైపోయాయి. అందులో 7 కిరాణా షాపులు ఉన్నాయి, మిగతావి కొన్ని కూరగాయల షాపులు, అలాగే మాంసంకి సంబంధించిన దుకాణాలు. మొత్తంగా 43 షాపులు ఈ మంటల్లో అంటుకున్నాయి. ఆ కూరగాయలు కూడా ఆ మంటల్లో కాలిపోయిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఆ విజువల్స్లో కూడా మనం వినొచ్చు, చాలామంది ఆ షాప్స్కి సంబంధించిన ఓనర్స్ అందరూ కూడా లబోదిబం అంటున్నారు. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి కూడబెట్టుకున్న డబ్బులు కావచ్చు, షాపు కావచ్చు, షాప్లో ఉన్న మెటీరియల్ కావచ్చు, అవన్నీ కూడా ఒక్కసారిగా అందులో ఉన్న సామాగ్రి అంతా కూడా దగ్ధం అవ్వడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఒకసారి మనం చూస్తే కలకల్లాడే మార్కెట్ యార్డ్ అని చెప్పొచ్చు. ఒక రకంగా 43 షాపులు. మరి ఈ ఘటనకు సంబంధించి మరి షార్ట్ సర్క్యూటే దీనికి కారణమా ఏంటి, ఆ వివరాలన్నీ కూడా కనుక్కోవాలి అంటూ కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలను జారీ చేశారు. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారాన్ని కూడా అందిస్తాను అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అంచనాలు కూడా వేయడానికి ఒక కమిటీని కూడా వేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ప్రమాదానికి కారణంపై వెంటనే దర్యాప్తు చేయాలంటూ కూడా మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఈ ఘటన రైట్. మరి కాసేపట్లో మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ఆ విజువల్స్లో ఎంతగా మంటలు ఎగిసిపడుతున్నాయో. అలాగే 43 షాపులు అంటే ఆ 43 షాపుల్లో పనిచేసే వ్యక్తులు మొత్తంగా ఒక 200-300 మంది వ్యక్తులు ఉండొచ్చు. కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి అనుకోవాలా. ఆ మార్కెట్ యార్డ్లో వారందరూ చేరుకొని కాలిపోతున్న
ఆ షాపులను చూసి ఎంతగానో బాధపడుతున్నారు. మరి షార్ట్ సర్క్యూటే ఈ మంటలకి కారణమా, ఇతర కారణాలు ఏమని లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. టమాటాలు అనుకుంటామని, ఉల్లిపాయలు, టమాటాలు, కూరగాయలు కూడా చూడండి సగం కాలిపోయి బూడిదవుతున్న ఆ కూరగాయలు మనం చూడొచ్చు. సో ఎక్కువ శాతం మార్కెట్ యార్డ్లో ఉన్నాయన్నీ కూడా కొంత కిరాణా షాపులతో పాటు కూరగాయలు, మాంసానికి సంబంధించిన షాప్స్గా గుర్తిస్తున్నారు. సో భారీ నష్టం, నాకు తెలిసి కిరాణా షాపులకే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మంత్రి సుభాష్ ప్రస్తుతానికి ఒక అంచనా వేయడానికి ఒక కమిటీని కూడా ఆయన వేస్తున్నామని చెప్పుకొచ్చారు. అందరికీ నష్టపరిహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తానంటూ ఆయన భరోసాని ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఆయన ఆ మార్కెట్ యార్డ్కి అక్కడ చేరుకొని ఆ మార్కెట్లో ఉన్న షాప్స్కి సంబంధించిన మంటలని, అక్కడ ఉన్న పరిస్థితులను అన్నింటినీ కూడా ఒకసారి ఆయన పరిశీలించే ప్రయత్నం చేసిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. మొత్తం మీద 43 షాపులు అంటే మామూలు విషయం కాదు. ఈ ఘటన వెనుక మరి ఇతర కారణాలైనా ఏమైనా ఉన్నాయా? షార్ట్ సర్క్యూటే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి ముఖ్య కారణం అని చెప్పి భావిస్తున్నారా? దీనికి సంబంధించి మొత్తానికైతే అధికారులను అప్రమత్తం చేశారు. ఆ అధికారులపై దిశానిర్దేశాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే దర్యాప్తు చేయండి, ఈ మంటలకు గల కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటూ మంత్రి సుభాష్ అధికారులకు ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం విజువల్స్లో చూడొచ్చు, అక్కడ చేరుకొని అధికారులతో పాటు మాట్లాడుతున్నారు. అలాగే స్థానికంగా షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మొదటి విజువల్లో రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు ఎంతగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయో. ఆ మంటలను కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్. మొత్తం మీద ఆ మంటలను ఆర్పేందుకు పోలీసు శాఖకు సంబంధించిన సిబ్బంది, ఫైర్ సేఫ్టీ సిబ్బంది, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. అలాగే లెఫ్ట్ సైడ్ బాక్స్లో పూర్తిగా దగ్ధం అయిపోయిన తరువాత ఆ మార్కెట్ యార్డ్కి ఎలాంటి పరిస్థితి ఉంది, ఆ షాపుల పరిస్థితి ఎలా ఉంది అనేది లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రజలందరూ అక్కడికి గుమిగూడారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ షాప్స్ ఖాళీ బూడిదైపోతుంటే వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారు అనేది ఆ విజువల్స్లో చూడొచ్చు. మరోపక్కన లెఫ్ట్ సైడ్ కింద బాక్స్లో మనం చూడొచ్చు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటలని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఆ మంటల్లో పూర్తిగా షాపులు అసలు నామరూపాలు లేకుండా, ఆ షెడ్స్ కావచ్చు, ఆ షాపులు కావచ్చు, పూర్తిగా నామరూపాలు లేకుండా దగ్ధమైపోయిన ఆ విజువల్స్ని మనం చూడవచ్చు. మరోపక్కన రైట్ సైడ్ బాక్స్లో మంటలు అంటుకున్నప్పుడు మొదట ఎంత తీవ్రంగా ఆ మంటలు వ్యాపించాయో దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఒక బిల్డింగ్ పై నుంచి ఆ వీడియోని తీసే ప్రయత్నం చేశారు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ వీడియోలో మనం చూడొచ్చు చాలా క్లియర్గా స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా లబోదిబోం అంటున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ షాపులన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందే తగలబడిపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. అగ్నిమాపక దళం, అలాగే పోలీసు సిబ్బంది వీరందరూ కూడా చేరుకునే సమయానికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మంత్రి అయితే ఒక కమిటీని విధించాను, ఖచ్చితంగా అంచనా వేస్తాము, నష్టపరిహారాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తాము అంటూ అక్కడ స్థానికంగా ఉన్న షాపులందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్క ఒక నివేదిక, ఒక దర్యాప్తును కూడా చేయండి ఇమీడియట్గా. ఈ మంటలు వ్యాపించడానికి, ఈ మంటలు కాలిపోవడానికి, ఈ షాపులు కాలిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటనేది కూడా అధికారులతో మాట్లాడి ఒక నివేదికని ఇవ్వాలంటూ కూడా వాళ్ళకి దిశానిర్దేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాన్ని ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అండ్ ప్రధానంగా అసలు ఈ మంటలు చెలరేగడానికి గల ముఖ్య కారణం ఏంటి తెలుసుకోగలిగారా ఇప్పటిదాకా? ఎస్ కళ్యాణ్, అంటే రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ ఏదైతే ద్రాక్షారాం కూరగాయల మార్కెట్ కావచ్చు, మొత్తం అంతా కూడా ఇది ఎంతో కూడా చరిత్ర కలిగినటువంటి మార్కెట్. అంటే ప్రధానంగా చూసుకుంటే ఎంతో వ్యాపార సముదాయాలు, అలాగే కూరగాయలు, అలాగే మాంసపు దుకాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వరుసనే ఒకదాని వెంట ఒకటి ఉండడం నేపథ్యంలోనే రాత్రి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో అయితే ఈ ఘోర ప్రమాదం అయితే సంభవించింది. ఈ ప్రమాదం భారీ ఎత్తున మంటలు ఎగసిపడమే కాకుండా 5 నిమిషాల వ్యవధిలోనే మొత్తం అంతా కూడా కాలి బూడిదైపోయినటువంటి
అయిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ షాప్లో ఏదైతే రాత్రి సమయంలో అందరూ కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా కరెంటు పోయి కరెంటు వచ్చిన నేపథ్యంలోనే ఈ ఫైర్ అయితే జరిగినట్టుగా కూడా ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ కూరగాయల షాపులు, మాంసం దుకాణాలు అన్నీ కూడా ఖాళీ బూడిదైపోవడమే కాకుండా అందులో ఉన్నటువంటి విలువైనటువంటి సామాగ్రి, అలాగే వెయిట్ మిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కటే కూడా మిగలలేదు, ఖాళీ బూడిదైపోయి. రాత్రి ఆ ఫైర్ ప్రమాదం జరిగిన వెంటనే అలాగే మండపేట నుంచి, రామచంద్రపురం నుంచి, కాకినాడ నుంచి కూడా మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అయితే అదుపు చేసినప్పటికీ అప్పటికే ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. మొత్తం కోట్లలో అప్పుడైతే కూడా నష్టమైతే సంభవించింది. అందరూ కూడా చిరు వ్యాపారులు, అలాగే మధ్యతరగతి సంబంధించిన వ్యాపారులు ఉన్నారు. అందులో కూరగాయలకు సంబంధించిన మాంసం దుకాణాలు కూడా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఈ యొక్క వ్యాపారాలు చేసుకునేందుకు రోజు ఈ అప్పులు చేసుకుంటూ కూడా డైలీ షీట్లు కట్టుకుంటారు. ఆ విధంగానే వీళ్ళంతా కూడా వ్యాపారం చేసుకున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మంటల్లో ఖాళీ బూడిదైపోయి ఇవంతా కూడా రోడ్డును పడ్డామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాత్రి ఘటన జరిగిన వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే కార్మిక శాఖ మంత్రి, ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి ఎవరైతే ఉన్నారో వాసంశెట్టి సుభాష్ కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు అందరూ కూడా దగ్గరుండి చేసినప్పటికీ ఆ మంట అప్పటికే మొత్తం 40 నుంచి 50 వరకు కూడా షాపులన్నీ కూడా పూర్తిగా మంటలకైతే ఆగుతైపోయి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వాళ్ళందరినీ ఆదుకునేందుకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సహాయం అందిస్తుందని కూడా రాత్రి మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా వాటికి బాధితులకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాళ్ళకి సేవా సంస్థల ద్వారా కూడా అందరిని కూడా సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్క ఈ యొక్క వ్యాపారస్తుని కూడా ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తానంటూ కూడా వాళ్ళకి రాత్రి ఆ ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాలకే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానం కనబడుతుంది. ఏదేమైనా ద్రాక్షారామం గుడి ఎదురుగా ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ ఈ భారీ అగ్ని ప్రమాదం ఏదైతే తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. అలాగే మొత్తం చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రాంతానికి చేరుకుని ఈ యొక్క మొత్తం అందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపోతున్నారు. అలాగే ఎన్నాళ్ళ నుంచో తమ షాపులను వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఇప్పుడు జీవనోపాధి కోల్పోయాము అంటే నిన్న మొన్నటి వరకు కూడా వ్యాపారం కోసం అయితే షాపుల్లో అనేక పెట్టుబడులు కూడా పెట్టాము, అలాగే రోజువారీ ఈ యొక్క సీటీలు కూడా కట్టాలి. ఈ నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలోనే ఏ విధంగా మాకు అప్పుడు వేరే దారి లేదంటూ కూడా అందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్ మొత్తం మీద అయితే ఈ అర్ధరాత్రి జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం అయితే ప్రస్తుతం అనేక 50 మంది వ్యాపారస్తుల కుటుంబాన్ని అంతా కూడా రోడ్డును పడిచింది. అలాగే ఈ రోడ్డును పడిన కుటుంబాలందరినీ కూడా ఆదుకుంటానంటూ కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే వాళ్ళకైతే భరోసా కల్పించిన పరిస్థితి అయితే ప్రధానం కనపడుతుంది. కళ్యాణ్ ఏదేమైనా ఈ యొక్క అగ్ని ప్రమాదం చంపడం చాలా దురదృష్టకరం అంటూ కూడా ఆయన మొత్తం వాళ్ళందరినీ బాధితులకి దగ్గరుండి సహాయక చర్యలు అయితే వాసంశెట్టి సుభాష్ అయితే అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్ ఈ అర్ధరాత్రి సమయంలో కేవలం ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం చూసుకుంటే అలాగే అక్కడ ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఒక షాపులో రాత్రి కరెంటు పోయి ఒక్కసారిగా రావడంతోనే అందులో ఉన్నటువంటి వైర్లు ఒక షాపుకు సంబంధించిన వైర్లు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ గురవి ఈ ప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. అంతేకాకుండా ఇంకా అనేక కోణాల్లో ప్రస్తుతం ఆ విధంగా అనుమానిస్తున్నప్పటికీ ఇంకా ఏవైనా అనుమానాలు ఉన్నాయా, ఎవరైనా కిట్టన వారు ఇటువంటి పని చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ అయితే భావిస్తుందని కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. మరి ఫైర్ అధికారులు దీనిపై ఎంత నష్టపరిహారం ఇస్తారో, ఈ ప్రమాదం ఎలా జరిగిందని కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. కళ్యాణ్ ప్రస్తుతం అయితే వీళ్ళు ఇక్కడ మొత్తం అందరూ కూడా ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులు కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. కాలిపోయినటువంటి కూరగాయలు, అలాగే మొత్తం మాంసం దుకాణాలు, అలాగే ఏదైతే కిరాణా సామాన్లు మొత్తం అన్ని కూడా ఖాళీ బూడిదవడంతో అటు చూసుకుని కన్నీరు మున్నీరుగా వాళ్ళందరూ కూడా వేస్తూ మొత్తం అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుని ఈ వ్యాపార కొట్టులు నిలుపుకున్నాం, కానీ ఈ విధంగా తగలడిపోవడంతోనే రోడ్డున పడ్డామంటూ కూడా వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. కళ్యాణ్ ఏదేమైనా ఈ ఘటన చాలా దురదృష్టకరంగా చెప్పాలి. కళ్యాణ్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సుమారు ఒక 40 నుంచి 50 షాపులు దగ్ధమైపోయాయి ఈ మంటల్లో. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. దీనికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ మంత్రి ఆయన అభయహస్తాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మీకు భరోసాగా నేను ఉంటాను, అలాగే నష్టపరిహారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను, నష్టపరిహారాన్ని కూడా
నష్టపరిహారం కోసం కూడా అంచనా వేయడానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మొత్తం మీద ఆ షాపులలో ఒకసారి మనం చూస్తే కనుక 7 కిరాణా షాపులు, కూరగాయలకు సంబంధించిన షాపులు, అలాగే మాంసంకి సంబంధించిన షాపులు, మొత్తంగా 43 షాపులుగా వాటి గుర్తించారు. మరి మంటలు చెలరేగడానికి ఏం కారణాలు ఉన్నాయి? మొదటగా కరెంటు వచ్చింది. కరెంటు వచ్చి ఆ కరెంటు పోవడం జరిగింది. కరెంటు పోయి మరొకసారి వచ్చిన సమయంలో షార్ట్ సర్క్యూట్ అయిందా, దానివల్లే ఈ ఘటన చోటు చేసుకుందా అంటూ కూడా ప్రధానంగా ప్రస్తుతానికైతే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతానికైతే చెప్పుకొస్తున్నారు, అంచనాలు వేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి మార్కెట్ యార్డ్స్లో ఎలాంటి సేఫ్టీ మెషర్స్ తీసుకోవాలి? సాధారణంగా మరి షాపులు కట్టేసి అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దురదృష్టకరం. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు, అది మా అంచనా లేకపోతే పోలీసు వాళ్ళు అంచనా, కరెంటు పోయి వెంటనే రావడం వల్ల స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యింది అనేది వినికి అది దర్యాప్తు చేయవలసి ఉంది. అది గట్టిగా దర్యాప్తు చేస్తాం. షాపులు ఇంచుమించు 40 నుంచి 60 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీస్ శాఖ వారు వెంటనే, అలాగే ఫైర్ వాళ్ళు కూడా, ఫైర్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్ తీసుకుని వచ్చి సుమారు 1 మండపేట, రామచంద్రపురం, కాకినాడ 3 ఏరియాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్ వెంటనే రావడం. అయితే కేవలం అగ్నిదేవుడు 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు. 5 నిమిషాల్లో సర్వం మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు కూడా దర్శనం అవడం జరిగింది. అదృష్టం ఏంటంటే 60 షాపులు మాత్రం కొద్ది అటు ఇటు కూడా కొద్ది సేఫ్గా ఉండటం జరిగింది. అయితే ఇంకా అదృష్టం, ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అక్కడ ఇక్కడ చెదురుముదురు మాటలు వింటా ఉన్నాం. మా జీవితం అయిపోయింది, మేము బతికి వేస్తాం, ఎవరు కూడా హోప్ని కోల్పోవద్దు, మేము ఉన్నాం, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇది వ్యక్తిగతంగా మేము ఆదుకోవడం జరుగుతుంది, ఆర్థికంగా, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా, అలాగే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు బాధ్యతగా నిలుస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ఆర్టీఓ గారు ఈ రాత్రి సమయంలో కూడా ఆవిడ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, ఈ ద్రాక్షారామ సెక్రటరీ గారు మొత్తం అందరూ కూడా ఈ సమయంలో మరి ఇక్కడ రావడం జరిగింది. జరిగిన నష్టాన్ని వీళ్ళకి ఎలాగ మళ్ళీ వెంటనే షాపులు మళ్ళీ పెట్టి వీళ్ళు కీర్తిలో గట్టిని అవ్వడానికి ఏ రకంగా అయితే వీళ్ళని ఆదుకోవాలనేది కూడా మేము కమిటీ చేయడం జరిగింది. ఆస్తి నష్టం కూడా రేపు సుమారు 9 గంటల సమయంలో ఆస్తి నష్టం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కూరగాయల షాపులు ఎన్నైతే ఉన్నాయో కిరాణా కొట్లు కూడా ఇందులో ఉండటం జరిగింది. సో ఆస్తి నష్టం అనేది సుమారు 40 నుంచి 60 షాపులు ఉంటాయి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీయ జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.